సహజ సిద్ధమైన కళ్ళు నీరా విశిష్టతను నగరవాసులకు తెలియజేసేందుకు 24న నగర శివార్లలోని ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కళ్ళు నీరాపై అపోహలు తొలగించి వైన్స్ బార్ షాపుల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు మంత్రి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఏర్పాటు కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్కులో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెన వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాల కంటే పార్టీల కంటే ఒక గౌడ్స్గా కుల వృత్తికి సంబంధించి ఎవరు హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిల్కూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడో ఇక్కడో చెట్లు లేవు కదా కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు కానీ కుటుంబాలు కానీ వృత్తిని సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు నీర తాటి ఈత ఏదైనా తాగినా కళ్ళుతో పాటుగా తాటి ముంజలు తిన్నా ఈత పండ్లు తిన్నా నాకు తెలిసి ఇక్కడ ఈత చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు అలాగే గుజ్జలుతుంది. అది దాన్ని కొట్టడం నిషేధం ఎందుకంటే చెట్టు చనిపోతుంది. దాని తర్వాత అది ఉండేటువంటి ఒక చక్కెర దాని యొక్క సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఎట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో నేను ప్రత్యేకించి అందరికీ కూడా లేఖ రాయబోతాను. ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల మేజర్ హోటల్స్లో కూడా వారన్నారు తెలంగాణ డ్రింక్ కళ్ళుగా తాటి కళ్ళును చేయాలనేటువంటి వారు కోరడం కూడా పొద్దున కోరినారు.